అందరికీ నమస్తే అండి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో 2 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఇదే చర్చ. రాజకీయ వర్గాల్లో కావచ్చు, మీడియా వర్గాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. సో ఈ చర్చలో భాగంగా ఒక కంక్లూజన్కి ఎవరు కూడా రాలేకపోతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా తెలియాల్సిందే అసలు ఆయన రాజీనామా ఎందుకు చేశారు? పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా? లేదా నిజంగానే ఆయనకు ఆ అనారోగ్య కారణాలతో నిజంగా చేశారా? లేదా ఇంకేమైనా ఉన్నాయా అనేది రకరకాలు. అయితే ఒకటి, దేనికైనా సమాధానం ఆయన నోరు విప్పితేనే బయటకు వస్తుంది. సాధారణంగా ఆయన ఇప్పటికిప్పుడు నోరు విప్పే ఆలోచనలో లేరు. అనారోగ్యంతోనే రాజీనామాలు చేసేవాళ్ళు మన భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ లేరు. ఆ పదవిలో ఉంటూనే మరణించే వాళ్ళు ఉన్నారు తప్ప నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఏ పదవి వద్దు అనేవాళ్ళు ఎవరూ లేరు. బహుశా పార్టీలు తిరస్కరించడమో, లేదంటే ప్రజలు తిరస్కరించడమో, లేదంటే ఎవరైనా తిరస్కరిస్తే వాళ్ళు ఆగుతారు తప్ప ఎవరికి వాళ్ళు స్వతహాగా నాకు ఈ పదవి వద్దు అనే అంత త్యాగమూర్తులు భారతదేశంలో లేరు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. సో ఇతను జగదీప్ ధన్కర్ వివాదాస్పదుడే. ఆయన చేసిన అనేక వ్యాఖ్యలు, ఆయన ఈవెన్ రాజ్యసభ చైర్మన్గా ఆ హోదాలో చేసిన కొన్ని కామెంట్స్ కావచ్చు, అండ్ సుప్రీంకోర్టు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, గత 3 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఇటీవల ఆయన సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి కొన్ని ఆదేశాలు వచ్చాయి. 3 నెలల్లోగా మీరు ఏదైనా బిల్లును ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, 3 నెలల కాలపరిమితి విధిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. సో దాని మీద ఆయన ఓపెన్గానే బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న సుప్రీంకోర్టు మీద ఆయన కామెంట్స్ చేయకూడదు. ఏమైనా ఉంటే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. సో అప్పటి నుంచి ఆయన మీద కన్నుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అంటే ఈ వ్యవస్థల మధ్య ఎందుకు ఈ భేదాభిప్రాయాలు బయట పడడం ఎందుకు, కాబట్టి అతన్ని తప్పిద్దామని బహుశా బీజేపీ పెద్దలు చేశారేమో అంటున్నారు. సరే, అనేక అంశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఆయన నోరు విప్పితే సమాధానం దొరుకుతుంది. సరే, కాసేపు అది పక్కన పెడితే ఇక్కడ కొత్తగా ఎవరు రాబోతున్నారు ఉపరాష్ట్రపతి? ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి, నితీష్ కుమార్ అండ్ శశి థరూర్. శశి థరూర్ గారు కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఆయన పేరు ఎందుకు పరిశీలిస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా మారాడు ఆయన అంటే ఆయనకున్న ప్లస్ ఏంటంటే, ఒకటి అంతర్జాతీయ దౌత్యవేత్త. అంటే ఆయన దాదాపుగా 30 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితిలో జనరల్ సెక్రటరీకి దగ్గర పనిచేశారనమాట. అది 2nd లెవెల్లో పనిచేశారు. అలాగే భారతదేశం తరపున ప్రధాన కార్యదర్శిగా కూడా కొన్నాళ్ళు పనిచేసినట్టున్నారు. ఆ తర్వాత 2009లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009 నుంచి కూడా తిరువనంతపురం ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. వరుసగా 4 సార్లు ఆయన ఎంపీగా గెలుస్తూ వచ్చారు. విపరీతమైన కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కూడా ఆయన గెలుస్తున్నారంటే ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టు, ఆ కాన్స్టిట్యున్సీ మీద ఉన్న పట్టు కావచ్చు. అంటే ఒక దౌత్యవేత్తగా అండ్ గతంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన. ఒకటి విదేశాంగ సహాయ మంత్రి అనుకుంటా, రెండోదేమో మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రిగా 2 పోర్ట్ఫోలియోలు చేశాడు ఆయన మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. అంటే అన్ని రకాల అనుభవం ఉంది, సీనియారిటీ ఉంది, ప్లస్ నాలెడ్జ్ ఉంది, విదేశీ వ్యవహారాల మీద పట్టు ఉంది, లౌక్యం ఉంది. ముఖ్యంగా ఆయనకి లౌక్యం ఉంది, ప్లస్ రాజకీయంగా పరిణితి ఉంది, అన్ని పార్టీల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అతన్ని కాంగ్రెస్ నుంచి కంప్లీట్గా బయటకు తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచన ఎన్డీఏ పెద్దల్లో, బీజేపీ పెద్దల్లో ఉంది. మరోవైపు నితీష్ కుమార్ ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ గారికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన 3 సార్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 3 సార్లు 4 సార్లు అనుకుంటా కదా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆయన కేంద్రంలో కీలకమైన శాఖలకు ఆయన మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆ టైం నుంచి కూడా ఆయన బీజేపీ పెద్దలకు సన్నిహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే, ప్రతిసారి అక్కడ గెలిచి నితీష్ కుమార్కి సీఎం కుర్చీ అప్పచెప్పే కంటే నితీష్ కుమార్ని తమతో పాటే పెట్టుకొని ఈసారి మాత్రం బీజేపీ వాళ్ళకి సీఎం కుర్చీ ఇవ్వాలి, పొత్తు అలాగే ఉండాలి, జేడీయూతో పొత్తు అలాగే ఉండాలి. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్ 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా, బీహార్ ఎన్నికల్లో కూడా బీహార్లో బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, 73 సీట్స్ వచ్చాయి. కానీ 43 సీట్లు మాత్రమే వచ్చిన నితీష్ కుమార్ గారికి సీఎం సీట్ ఇచ్చారు. ఈసారి అలా జరగకూడదు, మేమే మా పార్టీ తరఫునే అక్కడ సీఎంగా ఉండాలి, ఎందుకంటే ఈయన ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడో తెలీదు అనే ఉద్దేశంతో అక్కడ బీహార్లో బీజేపీ ఆలోచిస్తోంది. అది జరగాలంటే నితీష్ కుమార్కు ప్రమోషన్ ఇవ్వాలి.
ఆల్రెడీ ముఖ్యమంత్రిగా అండ్ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి 5 సార్లు ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాజకీయంగా అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేసేస్తే ఏ గొడవ ఉండదు కదా అనే ఆలోచన కూడా బీజేపీ పెద్దలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి సాధారణంగా మనం చూస్తే జగదీప్ ధన్కర్, ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. అంతకుముందు వెంకయ్య నాయుడు గారు, ఆయనకి ఇచ్చినప్పటికీ ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంటే ఉపరాష్ట్రపతి అవ్వాలి అంటే ముఖ్యమంత్రి స్థానం లేదా కేంద్ర మంత్రులుగా లేదా గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళనే ఇస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటాం. సో శశి థరూర్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి, నితీష్ కుమార్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. శశి థరూర్కి ఇస్తే అదొక పొలిటికల్ వ్యూహాత్మక అడుగు, నితీష్ కుమార్కి ఇస్తే బీహార్ పాలిటిక్స్కి సంబంధించి వ్యూహాత్మక అడుగు కావచ్చు. ఈ రెండు కాకుండా సరదాగా ఒక అంశం చెప్తా. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు. కేసీఆర్ గారికి ఉపరాష్ట్రపతి ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అని. దానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది అబద్ధం. నేను అందుకే హెడ్డింగ్లో కూడా మధ్యలో కేసీఆర్ అని ఎందుకు పెట్టానంటే, చాలామంది నన్ను పొద్దున్న నుంచి ఒక క్లిప్పింగ్ పంపించి అడుగుతున్నారు. ఒక తెలంగాణ స్క్రైబ్ అని ఏదో ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, దానిలో విలీనానికి మొత్తం రెడీ అయిపోయింది, ముహూర్తం రెడీ అయింది, కేసీఆర్ని తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి చేసేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద వార్త వచ్చింది. అది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు పంపించి, అన్న ఇది నిజమా క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఓన్లీ నేను దాని మీద వీడియో చేస్తే విపరీతమైన వ్యూస్ వస్తాయి, కానీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది, ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. సో ఇక్కడ అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి, నితీష్ కుమార్ గారు లేదా శశి థరూర్ గారు, మధ్యలో కేసీఆర్ గారి పేరు పరిశీలనలో ఉండదు, అంత సీన్ లేదు ఎవరు కూడా. అయితే నితీష్ కుమార్, శశి థరూర్ వీళ్ళతో పాటు ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. జేపీ నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, సో ఆయనకు కూడా ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ గారు వయసు 74 సంవత్సరాలు, సో ఆయనకి ఏమైనా ఇస్తారేమో అనే ఆలోచనలో, అంటే ఇప్పుడు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేస్తారు అనే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారన్నమాట. సో బీజేపీ వేసే అడుగులు ఎలా ఉంటాయి అనేది ఊహించడం కూడా కష్టం. సరే, కంటెంట్ కాసేపు పక్కన పెడితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూపల్లెం యాడ్. సో లడ్డూపల్లెం అనేది ఒక 20 మంది మహిళలు స్వచ్ఛందంగా హోమ్ మేడ్ ఫుడ్ అండి. ఇది రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ వాటితో పాటు కొన్ని ఆరోగ్యానికి ఉపయోగకరమైన విత్తనాలు, గింజలు అనమాట. అంటే పొద్దుతిరుగుడు కావచ్చు, గుమ్మడి కావచ్చు, మల్టీ సీడ్స్ కావచ్చు, వాటితో పాటు బాదం, ఇట్లా ఈ దాదాపుగా 20 రకాల లడ్డూలు. వాటితో పాటు పిల్లలకు ప్రోటీన్ పౌడర్, పిల్లలకే కాదు అన్ని వయసుల వారికి కూడా బాదం, జీడిపప్పు అండ్ మఖానా, లోటస్ సీడ్స్ కలిపిన ప్రోటీన్ పౌడర్ ఒకటి తయారు చేస్తున్నారు, పాలల్లో కలుపుకోవచ్చు, ఇది కూడా బాగుంటుంది. వాటితో పాటు డ్రై డేట్స్ పౌడర్ కానీ లేదా వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ ఉన్నాయి. వీలైతే ఆర్డర్ చేయండి, బాగుంది. 90% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి. సో మీరు కూడా ఆర్డర్ చేయండి, నచ్చితే మళ్ళీ రిపీట్ ఆర్డర్ చేయండి. 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, లేదా laddoopallem.com అని వెబ్సైట్లో అయినా ఆర్డర్ చేయొచ్చు.